సమస్యలో ఆర్థిక ఇబ్బందుల కలతల కాపురమా కన్నీళ్ళ పర్యంతమా యేసు సన్నిధికి రండి సమస్య తీరునది. ప్రభు యేసు సన్నిధికి రండి సమస్య తీరునది. జబ్బు లేని వాళ్ళకంటే ఇంకోటి ఉంటుందంటండి, అప్పు. అప్పు ఒక జబ్బు, అప్పు ఒక వ్యసనం. అప్పు చేసేవాడు అప్పు చేయకుండా ఉండలేడు అంటాడు. అప్పు తీరిందా అంటే దేవుని కృపలో తీరిందండి, మళ్ళీ ఎట్లా అప్పు చేయాలని చూస్తున్నా అన్నాడు. అప్పు ఉంటే నిద్ర పట్టదయ్యా నాకంటే, నాకు అప్పు లేకపోతే నిద్ర పట్టదు అన్నాడు. అప్పు చేయవాడు అప్పిచ్చువానికి బానిస. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు బానిసలు అవ్వకండి. మర్యాదగా చేతులెత్తండి అప్పులు ఉన్న వాళ్ళందరూ. నాకు అప్పు లేదండి, లోన్ ఉంది అనకొద్దు. లోన్ అంటే అప్పే. నాకు అప్పులు లోన్లు లేవండి, నెల నెల ఈ అమ్మాయి కట్టాలండి. మొన్నటిదాకా నాకు తెలియదు ఈ అమ్మాయి ఏంటి ఆ అమ్మాయి ఏంటి అని నేను అనుకున్నా. ఈ అమ్మాయిల గొడవ ఎక్కువైపోయింది అన్నాడు. ఈ అమ్మాయి గొడవ ఎక్కువైపోవటం ఏంట్రా బాబు? ఈ అమ్మాయి కట్టకపోతే ఫోన్ చేసి వాడు అరిచేస్తున్నాడు. చూసారా, 90% మీరు చేతులు ఎత్తారు, మిగిలిన వాళ్ళు ఏమో పక్కన ఎవరో ఫ్రెండ్స్ ఉండి ఉంటారు, చూస్తే ఎవరు అనుకుంటారులని ఎత్తలేదు అంతే. చూసారండి, అప్పుల ప్రపంచం అయిపోయింది. నీవు చేయనది సఫలమైనప్పుడు, అతడు చేయనదంతా సఫలమగును అన్నప్పుడు, నీ కష్టార్జితాన్ని నేను దీవిస్తానన్నప్పుడు, నీ కష్టార్జితం నీకు సరిపోగా చెప్పండి మిగులుతుంది. సరిపోగా 5,000 మంది పురుషులు, ఇంకా అనేక వేల మంది స్త్రీలు, వీళ్ళందరికీ ఆహారం పెట్టమన్నాడు ప్రభు. డబ్బులే అయ్యా, క్రెడిట్ కార్డులో ఎవరి దగ్గరడా అని అడగల. ఇప్పుడు మాకు అప్పులు లేవంటే అప్పుల కార్డు ఉందన్నాడు ఒకడు. అప్పులు లేవంట, ఏముందంట? అప్పుల కార్డు గీకటమే. ఏముంది చెప్పు మీ దగ్గర? 5 రొట్టెలు 2 చేపలు ఉంటాయండి, పట్టురా. ఎలా సరిపోతాయి? తీసుకురావయ్యా, నా చేతిలో పెట్టవయ్యా, నా చేతిలో పెట్టు. నా జీతం ఎలా సరిపోతుందండి? 10 మందిని పోషించాలి నేను. నా జీతం ఎలా సరిపోతుందండి? ఒక్కడే కష్టపడుతున్నాను, 3 పిల్లలకు ఫీజు కట్టాలి, స్కూల్ ఫీజు. ఎలా? నా దగ్గర తీసురా, నా చేతిలో పెట్టు. దేవుడి చేతిలో పెడితే రొట్టెలు 5 రొట్టెలు 2 చేపలు ఏమైందండి? వస్తుంటే తీస్తూ ఉంటే వస్తూ ఉన్నాయి. చివరిలో అయిన వాళ్ళకి అందలేదా? సరిపోవు అన్నవి సరిపోగా మళ్ళీ 12 గంపల ముక్కలు మిగిలాయి. హల్లెలూయా. మరి ఎందుకు చాలదు నీ జీతం? ఎందుకు చాలదు నీ కష్టార్జితం? ఎందుకు మిగలదు నీకు? దేవుని చేతుల్లో పెడతలేదు. దేవుని ఆశీర్వాదం నీ దగ్గర లేదు. దేవుని ఆశీర్వాదం నీకుంటే తొట్టులో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలోనూనే కరువు కాలం అంతా సరిపోయింది. ఒక చిన్న మొక్క చేయడానికి ఉంది అక్కడ, అంతే, ఇంతే ఉంది. కానీ తీస్తుంటే వస్తూనే ఉంది, దేవుడు చెప్పినట్టు చేసినప్పుడు. హల్లెలూయా. ఈ రోజు నుంచి మీ ఇంట్లో ఉన్న కరువులు తీరునుగాక, మీ అప్పులు తీరునుగాక. మరలు ఎప్పుడు అప్పు చేయకుందరుగాక. నాకు భయం, అప్పు తీరమని నేను ఎప్పుడు ప్రార్థన చేయను. ఎందుకంటే మళ్ళీ చేస్తారు మీరు. అది మీరు బుద్ధి తెచ్చుకొని అప్పులు తీరిస్తే అప్పుడు చేయకుండా ఉంటారు కదా. ఎస్, నువ్వు నిబంధన చేసుకో, ప్రభా ఈ అప్పు తీర్చేరా, ఇక నుంచి నేను అప్పు చేయకుండా విశ్వాసం ఉపయోగిస్తా, కష్టార్జితాన్ని నీ చేతులకు అప్పగించి ప్రార్థన పూర్వకంగా నీ చిత్తంలో నా డబ్బు ఖర్చు పెడతాను. ఒక నిబంధన చేసుకో. అప్పులు ఉన్నోళ్ళు నిలబడండి, సిగ్గుపడకండి. అప్పు ఉన్నదంటే మీరు దర్జాగా ఉన్నారన్నమాట. అబ్బో అమ్మో
అది ఏమన్నా తీర్చగలిగిన అప్ప, లేకపోతే ఇక చస్తే కానీ తీరదా? నాకు పైకి వెళ్తే బాగా కనపడతారు, మీరు ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ దాకా ఉన్నారు. అయ్యో, ఒక విధవరాలు వచ్చింది ప్రభు దగ్గరికి, ఎలీషా దగ్గరికి. అయ్యా, నా భర్త అప్పులు చేసి చచ్చిపోయాడు. అప్పులోడు వచ్చి ఇప్పుడు నా ఇద్దరు పిల్లల్ని బానిసలుగా తీసుకుపోతాను అంటున్నాడు. అంటే ఏం చెప్పాడండి ఆయన? ఏమన్నా చెక్ రాసి ఇచ్చాడా? ఏమన్నాడు? అమ్మా నీ ఇంట్లో ఏముంది అన్నాడు. నా ఇంట్లో ఏం లేదయ్యా, ఇతర చెప్పులు, బంగారం మొక్కలు అన్నీ అమ్మేసుకున్నాడు. ఎప్పుడో మట్టి కుండలో కొంచెం నూనె ఉంది, దాన్ని నేను ఆశీర్వదిస్తాను. నువ్వు ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి అందరి పాత్రలు తీసుకొచ్చి నీ కుండలో ఉన్న నూనె అందులో పోయమంటే, ఏం పిచ్చా నీకు ఆయన అడుగుంటే అద్భుతం జరిగి ఉండేది కాదు. ఆమె నమ్మింది, ఆ విధంగా చేసింది. ఊరిలో ఉన్న పాత్రలన్నీ నిండాయి. ఇంకా పాత్రలు లేవన్నప్పుడు ఆమె అమ్మి అప్పులు తీర్చుకోమన్నాడు. అప్పులు తీరిపోయాయి. నూనె అమ్మబడును బోర్డు పెట్టేశారు ఇంటి దగ్గర. ఎవరెవరు పాత్రలు ఇచ్చారో వాళ్ళందరూ వాళ్ళు కొనుక్కొని తీసుకుపోయారు మళ్ళీ డబ్బులు. ఆ అద్భుతాలు చేసే దేవుడు ఈరోజు ఉన్నాడా లేడా? ఆ రోజు జరిగింది ఈరోజు జరగదా? యేసు ప్రభు మారిపోయే దేవుడా? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. నీ అప్పుల బాధ నుండి విడిపించగలిగిన వాడిని నమ్ము. ఆయన నీతో చెప్పినట్టు చెయ్యి. మనం చెప్పింది చెయ్యమండి, అందుకే మన అప్పులు తీరవు. ద్రాక్షరసం అయిపోయింది అన్నాడు. మన సమయం ఇంకా రాలేదన్నాడు ప్రభు. అక్కడ పనులతో చెప్పేది మరియా, ఆయన మీతో చెప్పినది చేయండి. ఆయన చెప్పాడు, కాలు కడుక్కునే నీళ్లు ఉంటాయి చూడు, ఆ మురికి నీళ్ళు తెచ్చి ఆ రాతి బాణలు నింపండి. అయ్యా, ఈ తాగే ద్రాక్షరసం ఆ మురికి నీళ్ళు నింపంటావేంటని అడగలేదు వాళ్ళు. ఆయన చెప్పినట్టు చేశారు. అది నింపిన తర్వాత దాంట్లో ముంచి తీస్తే ఏమొచ్చింది? మంచి ద్రాక్షరసం వచ్చింది. దేవుడు చెప్పింది చెయ్యండి, అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి. ఎంత పొందో అడగాలండి, ఎందుకు చేశారో అడగాలండి, దానికి తగినట్టుగా ప్రార్థన చేయాలని నాకు ఆశ ఉందండి. ఆయన నాతో చెప్పినా నేనేం చేయగలను? కాబట్టి ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఎవరితో చెప్పాలి? నీ అప్పు ఎంత ఉందో నువ్వు తెలుసా? అసలు లేదా అప్పు ఎంత ఉందో? అప్పు ఎంత ఉందో తెలుసా లేదా? లెక్కలేసుకోలేదు అంటారు. 30 లక్షలు అప్పు ఉందండి గారు ప్రార్థన చేయమన్నాడు మొన్న ఆయన వచ్చి. 30 లక్షలు అప్పు ఎందుకు చేసావయ్యా? 30 లక్షలు చేయలేదండి, 5 లక్షలు చేశానండి. మరి 30 లక్షలు ఎట్ట అయింది? అదే తెలియట్లేదు. అట్ట అయిపోయిందంట. అట్ట అది చెప్పటం అత్తగా చెప్ప అట్ట అయిపోయిందంట. అది అట్ట అయిందిరా బాబు. వాడు వడ్డీల మీద వడ్డీ వేసుకున్నాడు, ఏదేదో వేసుకున్నాడు, ఏదో చేశాడు. 5 సంవత్సరాలు వదిలేశాడంట. ఏమైపోయింది? అప్పు అలా వదిలేస్తే పిల్లలు పెడద్దంట. అది చేసేది తక్కువే, అప్పు తీర్చుకోకపోతే ఏమవుద్ది? వడ్డీలో పెరిగిపోతున్నాయి. కాబట్టి అప్పు ఒప్పుడు చేసుకోండి. ముందు నీ రాబడి దేవునితో చెప్పండి, ఎంతో చెప్పండి, స్పష్టంగా చెప్పండి. ఎప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు స్పష్టంగా మాట్లాడాలి. అబద్ధాలు చెప్పకూడదు, ప్రభుతోటి బొంకకూడదు, నాంచకూడదు. నీకేం కావాలి అలా అడుగుతాడు ప్రభు. స్పష్టంగా చెప్పండి. నువ్వు చెప్పింది దేవుడు అడుగుడి మీకు ఇవ్వబడును. ప్రార్థన చేద్దాం. మీరు చెప్పండి దేవునితో, పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా, నిలబడిన వీరిని చూడయ్యా. వీరిలో అనేకులు వారికి ఉన్న పేదరికాన్ని బట్టి, కుటుంబ పోషణ కొరకు, వ్యాధుల వలన, విపత్తుల వలన, హాస్పిటల్స్ బిల్స్ వలన అప్పుల పాలైనట్టుగా గమనిస్తున్నామయ్యా. వారి కష్టార్జితాన్ని దీవించి ప్రతి శాపమును కొట్టివేయను ఆయన.
కష్టపడి సంపాదించింది చిన్న సంచిలో వేసినట్టు కాక, వడ్డీ రూపంలో కష్టార్జితమంతా వృధా అయిపోక, నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నిటికీ ఆశీర్వాదము గనుక వారి కష్టార్జితాన్ని, న్యాయమైన సొమ్మును నీవు ఆశీర్వదించు నాయన. ఇప్పటి వరకు వారు ఎన్ని అప్పులు చేసి ఉన్నారో దాని తప్పును ఒప్పుకొనడానికి, ఆ విషయమై పశ్చాత్తాపడడానికి, ప్రభా నేను నమ్మాను నిన్ను, యెహోవా ఈరే నా దేవుడు నాకు కావలసింది ఇస్తాడన్న విశ్వాసంతో ఈ రోజు నుంచి నేను జీవిస్తానని ఒక నిబంధన చేసుకున్నటకు వారు పడి ఉన్న అప్పుల కోపముల నుండి లేపబడి, నా దేవుడు నా రుణ బాధల నుంచి నన్ను విడిపించాడు, నా అప్పు సమస్య నుంచి నన్ను విడిపించాడని సాక్ష్యము చెప్పినట్లుగా ప్రతి శాపమును కొట్టివేసి మీ ఆశీర్వాదములు దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. సడన్గా అప్పు తీరిపోయింది అనుకోవద్దు. మీ విశ్వాసంతో ఏ రోజుకు ఆ రోజు దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటూ మీ కష్టార్జితంలో అప్పులు తీర్చుకుంటూ రండి. ఖచ్చితంగా దేవుడు అద్భుతం జరిగిస్తాడు. కూర్చోండి. కుటుంబ సమస్యల, ఆర్థిక ఇబ్బందుల, కలతల కాపురమా, కన్నీల పర్యంతమా, యేసు సన్నిధికి రండి, సమస్య తీరునండి. ప్రభు యేసు సన్నిధికి రండి, సమస్య తీరునండి.